హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర ఎండు చేప ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమాటా, 3 వంకాయలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎండు చేపల్ని ఆ సైజులో కట్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక వెల్లుల్లిపాయ గడ్డ, 4-5 పచ్చిమిర్చి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నానబెట్టిన ఎండు చేపలు, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ ఆ కడాయిలోనే కట్ చేసుకున్న వంకాయలు, ఒక 1.5 స్పూన్స్ ఆయిల్, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకొని చేత్తో కలుపుకోవాలి, స్పూన్తో కాకుండా. చేత్తో కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి అందులో. నెక్స్ట్ కడాయి పెట్టి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 minutes అలా ఉంచాలి. నెక్స్ట్ చూపించినంత గోంగూర తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోంగూర అనేది వాష్ చేసి బాగా కట్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ ఇలా కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు ఉడికి ఒక దగ్గరికి రావాలి. ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవ్వాలి. నెక్స్ట్ అందులో గోంగూర వేసుకొని ఒక 10 minutes ఉంచి దింపితే చాలు, ఇంకా రెడీ అయిపోయినట్టే మన కర్రీ. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అంతే, రెడీ.